వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ యువనేత పట్లోల కార్తీక్ రెడ్డి వ్యాఖ్యలపై రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆగ్రహం. అనవసరమైన ప్రకటనలు చేసి జనాలను కన్ఫ్యూజ్ చేయొద్దని సూచన. సిద్దిపేట పట్టణంలోని మెదక్ రోడ్లో గల పోచమ్మ దేవాలయంలో చోరీ. హుండీలోని నగదు ఎత్తుకెళ్లిన దుండగులు. కేజీహెచ్లో ఆధునీకరించిన 200 పడకల సత్రాన్ని ప్రారంభించిన మంత్రి విడుదల రజని. వసతి గదులు, బెడ్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న నటుడు అక్కినేని నాగార్జున అమల. తన కొడుకుల సినిమాల కోసం శ్రీవారిని దర్శించుకున్నామని వెల్లడి. డీటెయిల్స్ చూస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా రాజేంద్రనగర్ నుండి పోటీ చేస్తానంటూ బీఆర్ఎస్ యువనేత పట్లోల కార్తీక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్తీక్ రెడ్డికి దమ్ముంటే ఆ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్తో చెప్పించాలని ఆయన సవాల్ విసిరారు. కాటేదాన్ దుర్గానగర్ చౌరస్తా వద్ద మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ కేటాయిస్తానంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రి కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారని, ఆ విషయాన్ని కార్తీక్ రెడ్డి గుర్తుంచుకోవాలని సూచించారు. వరుసగా 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించిన తాను ఈసారి ఎన్నికల్లో కూడా 4వ విజయం సాధిస్తానని ప్రకాష్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. అనవసరమైన ప్రకటనలు చేసి జనాలను కన్ఫ్యూజ్ చేయొద్దని ఆయన కార్తీక్ రెడ్డిని సూచించారు. ముందు 3 మాటలు గెలిచింది. ఇక్కడ ప్రజలలో ఉన్నాడు, అది అధిష్టానం నిర్ణయిస్తుంది. మనం ఎవరు పాపం ఆయన మాట్లాడడం లేదు. ఏదేమైనా రేపు మా ముఖ్యమంత్రి గారు మొన్ననే కేటీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఎంపీని మా మహేంద్ర గురించి చెప్పాడు. ఎంపీ రంజిత్ రెడ్డి ఉంటాడు, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఉంటాడు. అలాంటి ఏం లేదు. ఎవరు అనుకునే మాటలను పట్టించుకునే అవసరం మనకి. ప్రెస్ మీట్ పెట్టేసి నేనేమంటే ఎవరైనా మొగోళ్ళు అయితే నేను నిలబడుతున్నా కేటీఆర్ తోని చెప్పాలి. రాజేంద్ర నగర్ నుంచి కార్తీక్ నిలబడుతుంది చెప్పిస్తే నేను నిజంగా ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టి అనడం, నేను ఆయన మీద అనడం తప్పు. ఇక ఊహిస్తారు ఎవరైనా, నేను వస్తాను, నేను ఊహించినంత మాత్రం ఉండదు. కేసీఆర్ ఒకటే చెప్పాడు, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా రూలింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టికెట్ ఇచ్చి మళ్ళీ మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పి మాకు ఎలాంటి డౌట్ లేదు. ఇవన్నీ కొంచెం జరుగుతూనే ఉంటాయి. అవన్నీ జరిగిందని మా పట్టిస్తున్నారు. మేము కూడా మాట్లాడే చాలా ఉంటాయి. మాట్లాడాల్సిన సమయం వచ్చినా మాట్లాడతాం. సిద్దిపేట పట్టణంలోని మెదక్ రోడ్లో గల పోచమ్మ దేవాలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోని గల్లా పగలగొట్టి దుండగులు డబ్బులు దొంగిలించారు. సంవత్సర కాలంగా తెరవని గల్లాను గుల్ల చేశారు. ఇక గతేడాది గల్లా ద్వారా 1,50,000 ఆదాయం వచ్చిందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ సంవత్సరం కూడా ఇంచుమించు అంతే మొత్తంలో గల్లాలో ఉండవచ్చునని నిర్వాహకులు వెల్లడించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది వాళ్ళ కొట్టబడింది ఇట్లయితే ఒక గ్లాస్ కొట్టే వాళ్ళు కొట్టినట్టు. డబ్బుల్ని పలుకొట్టిన గల్లాలు తాళం తీసి ఫోటో తీస్తావా? आप मतलब
కేజీహెచ్లో వైద్యం కోసం వచ్చే రోగులతో పాటు వారి సహాయకులకు అధిక ప్రాధాన్యం ఇస్తూ మెరుగైన వసతులు కల్పిస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి విడదల రజని తెలిపారు. కేజీహెచ్లో 50 లక్షల నిధులతో ఆధునీకరించిన 200 పడకల సత్రాన్ని మంత్రి విడదల రజని ప్రారంభించారు. ఇందులోని వసతి గదులు, బెడ్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సిఎస్ఆర్ ఫండ్ నుంచి 30 లక్షలు, ఇస్కాన్ సంస్థ అందించిన మరో 20 లక్షలతో భవనాన్ని ఆధునీకరించామన్నారు. ఈ సత్రంలో 8 బ్లాకుల్లో ఒక్కొక్క బ్లాకులో 25 బెడ్స్ ఏర్పాటు చేశామన్నారు. సత్రం నిర్వహణ బాధ్యతలు ఇస్కాన్ సంస్థ చేపడుతుందన్నారు. అన్నా నీ కెమెరా వచ్చేస్తుంది, వెనక్కి పెట్టాను కొంచెం. Thank you. But you have done a lot. I don't think I should be. We should give you something. ఆ ఎపిసోడ్ మనం అందరం కూడా చూసాము. వాళ్ళు కొంత టైము అంటే వెయిట్ చేయండి అంటే వాళ్ళు తీసుకెళ్తామని వెళ్ళారు. పైగా అక్కడ పాడేరు దగ్గర ఐటీడీ పిఓ వాళ్ళు అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళని క్షేమంగా మనం వెహికల్లోనే ఇంటికి చేర్చాం. అది మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళారు, అక్కడ నీడ్ అవుతుందని మళ్ళీ ఇమీడియట్గా మన డిస్ట్రిక్ట్ మన కలెక్టర్ గారు అక్కడ మాట్లాడడం కానీ, ఇమీడియట్గా అరేంజ్ చేయడం కానీ, వాళ్ళని క్షేమంగా వెహికల్లోనే మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర దింపడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మా లోకల్ ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం కూడా జరిగింది. ప్రస్తుతానికి అందరికీ కూడా ప్రత్యేకించాను కాదు, అందరు కూడా మా ప్రస్థానం వెహికల్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఏమన్నా ఒకవేళ అది ఏమైనా పెంచాల్సి వచ్చే ఏమైనా ఉంటే దాని గురించి కూడా ఆలోచన చేద్దాం. డెఫినెట్గా అంటే డెడ్ బాడీస్ కోసమే ఉన్నాయి, అవి పని చేస్తున్నాయి. ఇంకా ఒకసారి స్టడీ చేద్దామండి. నేనేమంటున్నా అంటే అవైతే పని చేస్తున్నాయి, మరి మీకు ఎక్కడ ఇబ్బంది వచ్చిందో నాకు తెలియదు. స్పెసిఫిక్ ఏమైనా కేసు ఉంటే మా దృష్టికి తీసుకురండి. మీది జార్ఖండ్ కేసు అది, ఎక్స్క్యూజ్ మీ, మీది జార్ఖండ్ కేసు అది. దానికి మన ఫండ్స్ కూడా ఇచ్చాము. లక్ష్మణ్ మన కలెక్టర్ గారు, నేను కూడా యాడ్ చేశాను దానికి. సో దే వెంట్ ఆన్ ఏ అంబులెన్స్. అట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే మనం ప్రైవేట్ వెహికల్స్ని ఎంగేజ్ చేస్తున్నాం ఒకటి. రెండు, వీలైనంత వరకు కూడా ఏంటంటే ఇక్కడ లోకల్గా కొంచెం ఆ వెహికల్స్ అన్ని కూడా ఎంగేజ్ అవ్వడం వల్ల కొంత ఏమన్నా వెయిటింగ్ పడుతుందేమో, అంతకుమించి ఏం లేదు. సో అవి బయటికి వెళ్ళాలి కాబట్టి కొంచెం అరేంజ్ చేసి పంపిస్తారు. అలాంటి వాటి మీద కూడా మేము మానిటర్ చేస్తున్నాము. మేము అలాంటివి కూడా మేము ఏమీ పట్టించుకోకుండా అయితే ఏం లేదు. స్పెసిఫిక్ గా ఇందాక జార్ఖండ్ ఇష్యూ అంటే అందరికి తెలిసిందే. సో దాన్ని కూడా ఎలా చేస్తారు. అక్కినేని నాగార్జున చివరిగా ది గోస్ట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం అక్కినేని అభిమానులు నాగార్జున 100వ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే నాగార్జున మాత్రం తన మూవీ కోసం కాకుండా తన కొడుకుల సినిమాల కోసం దేవుడికి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. నాగ చైతన్య కస్టడీ, అఖిల్ ఏజెంట్ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. దీంతో ఈ సినిమాలు విజయం సాధించాలని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్నారు నాగార్జున, అమల. దర్శనం అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడుతూ, నా ప్రాజెక్టుల కోసం కాదండి, నా కొడుకుల సినిమాల కోసం తిరుమల వచ్చాను. చైతన్య కస్టడీ, అఖిల్ ఏజెంట్ సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. ఆ సినిమా కోసం ఇద్దరు చాలా కష్టపడ్డారు. అయితే వాళ్ళ కష్టమే కాదు, వెంకటేశ్వరుడి ఆశీస్సులు కూడా కావాలి కదా, అందుకని ఆయనకి మొక్కుకుందామని వచ్చాను అంటూ వెల్లడించారు. ఇక కాగా ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28న, కస్టడీ మే 12న రిలీజ్ కానున్నాయి. మీరు ముందర రావాలి మేడం. అంతే సార్. చెప్పండి, మీరే అడగండి. దర్శనం చాలా బాగా జరిగింది. 4 రోజులు అయింది వచ్చి, ఆల్మోస్ట్ సంవత్సరం అవుతుంది. బాగా దర్శనం. నా ప్రాజెక్టులు కాదు, మా ఇద్దరు అబ్బాయిల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
రేపు అఖిల్ని ఏజెంట్, దాని తర్వాత నాగ చైతన్య కస్టడీ. ఇద్దరు కష్టపడ్డారు, చాలా టాలెంట్తో కష్టపడ్డారు. కష్టం ఒకటే కాదు, ఆయన ఆశీస్సులు కూడా ఉండాలి కదా. ఆయన నమస్కారం పెట్టుకుంటారు. ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ 20 నుంచి మొదలవుతుంది సెంటనరీ ఇయర్, 1 ఇయర్ తప్పకుండా చేస్తాం. స్వామి వారు ఆశీర్వాదం తీసుకున్నాము. ఏజెంట్ సినిమా, కస్టడీ సినిమా రెండు బాగా ఉండాలని ఆశీర్వాదం. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో 3వ రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా దీక్ష శిబిరం వద్ద స్నానం చేసి దీక్ష కొనసాగిస్తున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ కౌన్సిలర్తో కలిసి దీక్ష చేస్తున్నారు. ఉన్నతాధికారులు వచ్చి సమస్యలు పరిష్కరించాలని జేసీ డిమాండ్ చేస్తున్నారు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామివారి దేవస్థానం నందు 100 రూపాయల దర్శనంకు వెళ్ళు భక్తులకు నడక వంతెనను స్థానిక శాసనసభ్యులు ఎంఎస్ బాబు మరియు దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి, దేవస్థానం ఈవో వెంకటేష్ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ వంతెనను 15 లక్షల రూపాయలతో నిర్మించారు. ఈ కార్యక్రమంలో ఈఈ వెంకటనారాయణ, ఏఈఓలు ఎస్వి కృష్ణారెడ్డి, ఏఈఓలు స్థానిక ఉప సర్పంచ్ విశ్వనాథ్ రెడ్డి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలని ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. కాకినాడలోని ధర్నా చౌక్ వద్ద ఏపీ అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరసన కార్యక్రమం జరిగింది. అమరావతి జేఏసీ జిల్లా చైర్మన్ పి త్రినాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల మాదిరిగానే రాష్ట్రంలో కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా చేస్తున్నామన్నారు. క్రమబద్ధీకరణలోకి రాని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ పరిధిలోకి తీసుకొని రావాలని, వారికి కూడా బదిలీలు, పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆయన పోరాటం సరిపే కార్యక్రమంలో మనందరినీ గుర్తించడానికి ఈ రోజు వచ్చి ఉన్నారు. అలాగే ముందుగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఏపీజేఏసీ అమరావతి పక్షాన ఉద్యమాభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పైన ధర్నా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఏపీజేఏసీ అమరావతి పక్షాన నిర్వహిస్తున్నాం. ఈరోజు వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగుల్ని గత 4 సంవత్సరాలుగా క్రమబద్ధీకరణ చేస్తానని ఎందుకు ప్రభుత్వం తాత్సారం చేస్తుందో, నిర్లక్ష్యం చేస్తుందో సమాధానం చెప్పాలి. కాంట్రాక్టు ఉద్యోగుల్ని క్రమబద్ధీకరణ చేయటానికి చట్టాలు అడ్డొస్తున్నాయని, కోర్టులు అడ్డు వస్తున్నాయని రకరకాలుగా చెప్తా ఉన్నారు భాష్యాలు. నిజంగా కోర్టు చట్టాలు
అడ్డు వస్తే ఎందుకు ప్రతి సంవత్సరం మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ప్రధానంగా ప్రతి సంవత్సరం విద్యా వైద్య శాఖల్లో నియామకాలు కాంట్రాక్ట్ విధానంలో చేపడుతున్నారు? అంటే నిరుద్యోగుల్ని ఉద్యోగుల్ని మభ్యపెట్టడం అని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. నిజంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయటానికి మీకు చట్టాలు అడ్డు వస్తే ఎందుకు మీరు క్రమబద్ధీకరణ మరి పేరు మీద ఇప్పటికీ నియామకాలు చేస్తున్నారు? కాబట్టి తక్షణమే తెలంగాణ ప్రభుత్వం, ఒరిస్సా రాష్ట్రం, ఇతర రాష్ట్రాల్లాగా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తక్షణమే క్రమబద్ధీకరించాలి. వారికి ఎవరైతే క్రమబద్ధీకరణ పరిధిలోకి రారో వారికి 100% గ్రాస్ శాలరీ అంటే పే డిఏహెచ్ఆర్ఏ ఇవ్వాలని, వారి కోసం ప్రత్యేకంగా సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా బదిలీలు, అదేవిధంగా కంపాసిటీ అపాయింట్మెంట్లు, ప్రమోషన్లు అన్నీ కలిపి బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించవలసిన అడ్రస్ ఎస్కే జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. తెలంగాణ కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం మందిరికి అందించారు. అనంతరం ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. డాక్టర్ సిఆర్ రెడ్డి లేని గూడూరును ఊహించలేమని అనేక సంవత్సరాలుగా వైద్య సేవలో పేద ప్రజలకు ఆయన అందించిన సేవలు, సహాయ సహకార్యాలు, కార్యక్రమాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలో ప్రజా డాక్టర్గా పేరు పొందిన డాక్టర్ సిఆర్ రెడ్డి మరణంతో ఆయన నివాసానికి ఎమ్మెల్యే వరప్రసాద్ వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ గూడూరు పట్టణంలో అనేక సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉంటూ రాధాకృష్ణారెడ్డి పేదలకు అందించిన సేవలు మరవలేనివని, ఆయన మరణం బాధాకరమని అన్నారు. ఆయన వైద్య వృత్తిని కొనసాగిస్తూ కూతురు రోహిణి తమ వంతు సేవలు అందిస్తున్నారని, సిఆర్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. గూడూరులో ప్రజాసేవ కానివ్వండి, సామాజిక సేవ కానివ్వండి, నాకు తెలిసినంత వరకు గత 50 ఏళ్ళుగా ఎవరన్నా చెప్పాలంటే తప్పనిసరిగా చెల్లెప్పుడు రాధాకృష్ణరెడ్డి గారి పేరు చెప్పవలసింది. వారు ఎన్నో విద్యా సంస్థలు కానివ్వండి ఒకవైపు విద్య, మరోవైపు ఆరోగ్యం, మూడో వైపు దైవత్వాన్ని కూడా అన్ని సమానంగా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి రాధాకృష్ణరెడ్డి గారు. వారు గూడూరును ఒక విధంగా చెప్పాలంటే, నా మాటలో చెప్పాలంటే, గూడూరు ఆయన ఉన్నప్పుడు ఒక గూడూరు, ఆయన తర్వాత ఒక గూడూరు అని చెప్పవచ్చు.
అంత గొప్ప సేవ చేసి ప్రజలకు కానివ్వండి, అలాగే నగరానికి కానివ్వండి, వారు గొప్ప సేవ చేశారు. దేనిలో కూడా వెనకంజం వేయలేదు. దైవత్వానికి కానివ్వండి, లేదా మానవత్వానికి కానివ్వండి, విద్య విషయంలో కానివ్వండి గొప్ప సేవ చేసి భగవంతుడు ఆయనకి 94 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని వ్యక్తులు ఇంకా ఉంటే బాగుండు అని చెప్పి మనం కోరుకుంటాం. అందులో రాధాకృష్ణ రెడ్డి గారి గురించి చెప్పవచ్చు. కాకపోతే మానవుడు పుట్టింది చనిపోవడానికి కనుక జరుగుతుంది. వారి ఆత్మకి శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము దేవుని భగవంతుని ప్రార్థిస్తాం. వారు విడిచిపెట్టి వెళ్ళిన కుమారుడు సుధీర్ రెడ్డి గారు, కుమార్తె రోహిణి గారు, అలాగే జనార్దన్ రెడ్డి గారు అల్లుడు, వాళ్ళ బిడ్డలు మిగిలిన బంధువులు అందరూ కూడా మనోధైర్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మరొక్కసారి ఆ దంపతులిద్దరిని ఈరోజు వాళ్ళు అర్పించడం నా భాగ్యంగా భావిస్తున్నాను. మా వైఎస్ఆర్ పార్టీ గెలుపు కూడా కారణం, నాకు కూడా గెలుపు కారణం అని చెప్పి నేను బహిరంగంగా తెలియజేస్తున్నాను. వారు నన్ను పిలిపించి ఇక్కడికి వారు సహాయం వారు చేశారు, అది ఎప్పటికీ నేను మర్చిపోలేనని చెప్పారు. ఈ సమయంలో కూడా నేను తెలియజేస్తున్నాను. అంత దాతృత్వం గల మనిషి, మళ్ళా చూస్తున్న అన్ని విధాలు కూడా గొప్ప వ్యక్తి కనుక గొప్ప వ్యక్తిని మనం పోగొట్టుకోవడం తెలియజేస్తున్నాను. ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మరొకసారి భగవంతుని ప్రార్థిస్తున్నాను. నెల్లూరు కార్పొరేషన్ సమావేశంలో నగర మేయర్ శ్రవంతిపై జరిగిన దాడికి నిరసనగా నగరంలోని నిరసనలు వెల్లువెత్తాయి. మేయర్ పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘాలు నిరసనకు దిగాయి. తక్షణమే మేయర్ను అగౌరవపరిచిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. మానవత్వం ఉన్న గిరిజన మహిళ పొట్లూరి శ్రవంతి గారి మీద చేసినటువంటి దాడిపైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీల పైన దాడులు అక్కడి నుండి మతాలు వేరు అని విభజించే ప్రకారం కాకుండా వాళ్ళపైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలా. మేయర్ పోట్లూరి శ్రవంతి గారి మీద దాడి జరిగి 3 రోజులు అవుతున్నా కూడా ఇంతవరకు ముద్దాయిలను అరెస్ట్ చేయలేదు. మేము ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా, నగర ప్రథమ పౌరురాలైనటువంటి మేయర్ గారికి రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకని ఏదైతే నగర మేయర్ గారి మీద దాడి చేసినటువంటి ముద్దాయిలను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. 24 గంటల్లోపు ముద్దాయిలను అరెస్ట్ చేయకపోతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దళిత గిరిజన సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు మేము సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే పోలీస్ యంత్రాంగం ఏదైతే మేయర్ గారి మీద దాడికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ కేసు కట్టారు, కానీ ఇంతవరకు దర్యాప్తు అధికారి ఎవరో తెలియదు. ఈ యొక్క సంఘటన జరిగి 3 రోజులు అవుతున్నా కూడా ఏదైతే ఇంతవరకు దర్యాప్తు ప్రారంభం కాలేదు. ఏదైతే మేయర్ గారి మీద జరిగినటువంటి దాడికి సంబంధించి స్పష్టమైనటువంటి ఆధారాలు, రికార్డులు, వీడియో రికార్డులు అన్నీ ఉన్నా కూడా పోలీసులు అరెస్ట్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. అందుకని వెంటనే అరెస్ట్ చేసి గిరిజన మహిళకు న్యాయం చేయాలని చెప్పి గిరిజన సంఘాల తరపున, ప్రజా సంఘాల తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లా చేయకపోతే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ యువనేత పట్లోల కార్తీక్ రెడ్డి వ్యాఖ్యలపై రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆగ్రహం. అనవసరమైన ప్రకటనలు చేసి జనాలను కన్ఫ్యూజ్ చేయొద్దని సూచన. సిద్దిపేట పట్టణంలోని మెదక్ రోడ్లో గల పోచమ్మ దేవాలయంలో చోరీ. హుండీలోని నగదు ఎత్తికెళ్లిన దుండగులు. కేజీహెచ్లో ఆధునీకరించిన 200 పడకల సత్రాన్ని ప్రారంభించిన మంత్రి విడుదల రజని. వసతి గదులు, బెడ్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న నటుడు అక్కినేని నాగార్జున అమల. తన కొడుకుల సినిమాల కోసం శ్రీవారిని దర్శించుకున్నామని వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.